అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ లోహిత క్రియేషన్స్. ఈ వీడియోలో నేనేసే అందమైన పెయింటింగ్‌ని ఎలా వేశానో స్టెప్ బై స్టెప్ సింపుల్‌గా చూపియబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మీకు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న డ్రాయింగ్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. లాంగ్ వీడియో ఎలా వేయాలో సింపుల్ స్టెప్స్‌తో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్‌గా. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ నేను ఈ పెయింటింగ్‌కి ఈ టైప్ ఆఫ్ బ్రషెస్ తీసుకున్నాను. ఫస్ట్ 2 సైజెస్ డిఫరెంట్ సైజెస్ స్మాల్ బ్రషెస్ అండ్ ఫ్లాట్ బ్రషెస్ తీసుకున్నాను. అండ్ నేను దీనికి అక్రిలిక్ కలర్స్ యూస్ చేస్తున్నాను. వాటర్ కలర్స్ కంటే అక్రిలిక్ కలర్స్ మోర్ వైబ్రెంట్గా ఉంటాయి, అందుకు ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దీంట్లో 6 షేడ్స్ ఉన్నాయి. అలాగే నేను అక్రిలిక్ మార్కర్స్ తీసుకున్నా. ఇవి అక్రిలిక్ కలర్స్కి మంచి కాంబినేషన్ అనమాట. సో దట్స్ వై ఐ చూజ్ ఇన్ దిస్. అండ్ మనం పెయింటింగ్లోకి వెళ్ళే ముందు నా దగ్గర తక్కువ కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను కలర్ మిక్సింగ్ చేసుకొని లైట్ బ్లూ తెప్పిస్తున్నాను. ఇలా వైట్ అండ్ బ్లూ కలర్ మిక్స్ చేసుకొని స్కై బ్లూ తెప్పించాను. అండ్ నేను ఫస్ట్ స్మాల్ బ్రష్ యూస్ చేసి ఆ ఫేస్లో డీటెయిల్స్ వేస్తున్నాను. ఇది ఫస్ట్ లేయర్ అనమాట. ఫస్ట్ బ్లూ కలర్ వేసాను. ఎక్కడైతే మనకి డార్క్ పాయింట్స్ ఉంటాయో షాడో పార్ట్స్ దగ్గర ఫస్ట్ నేను వేసి ఆ తర్వాత బ్లెండ్ చేస్తున్నాను నీట్గా. ఆ ఒక్క కలర్ అయినా కానీ మనం 2 డిఫరెంట్ వేరియేషన్స్ తీసుకొని వస్తున్నాను. మీరు కనుక బిగినర్స్ అయితే మీరు బ్రష్ని పెయింట్లో డిప్ చేసిన తర్వాత ఒక పేపర్ పైన కానీ లేదంటే మీ హ్యాండ్ పైన కానీ చెక్ చేసుకోండి టెక్స్చర్ ఓకేనా కాదా అని. ఆ తర్వాత మీరు క్యాన్వాస్ బోర్డ్ పైన కానీ మీ పేపర్ పైన కానీ స్కెచ్ చేసిన చోట అప్లై చేసేయండి. మీరు వేసిన స్కెచ్ సైజుని బట్టి మీ బ్రష్ సైజుని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ చాలా చిన్నగా వేసాను కాబట్టి డీటెయిలింగ్ కోసం నేను చిన్న బ్రష్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర చిన్న బ్రష్ లేకుంటే స్కెచ్ కొంచెం పెద్దగా చేసి పెద్ద బ్రష్ యూస్ చేయండి. అండ్ నిదానంగా జాగ్రత్తగా పక్కకి వెళ్ళకుండా వేయండి. అండ్ ఇలా నేను చెప్పినట్టుగా 2 వేరియేషన్స్తో వేయండి. ఇది నేను ఇంకా ఫస్ట్ లేయరే వేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక వాటర్ కలర్స్ యూస్ చేసి వేస్తున్నట్టయితే మీరు వాటర్ టెక్స్చర్ గమనించుకోవాల్సి ఉంటుంది. పెయింట్లో డిప్ చేసిన ప్రతిసారి మీరు ఒక పేపర్ పైన కానీ హ్యాండ్ పైన కానీ ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువ అవుతుంటుంది, ఆ పేపర్ అయితే చినిగిపోవచ్చు. అందుకని ముందే చెక్ చేసుకున్న తర్వాత మీరు వేసుకున్న స్కెచ్ పైన అప్లై చేస్తే బాగా వస్తుంది మీ పెయింటింగ్. అండ్ మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. నిదానంగా మీకే వస్తుంది. మీరు ట్రై చేస్తూ ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంటుంది. ఫస్ట్ మీరు పేపర్ పైన ట్రై చేయండి. పేపర్ పైన ట్రై చేసిన తర్వాత క్యాన్వాస్ బోర్డ్ దగ్గరికి రండి. నేనైతే క్యాన్వాస్ బోర్డు కంటే క్యాన్వాస్ పేపరే బెస్ట్ అంటాను. ఎందుకంటే అది చీప్గా దొరుకుతుంది. అది కాక బెస్ట్ క్యాన్వాస్ లానే ఉంటుంది. ఏమంటే హార్డ్ మెటీరియల్ కాదు, పేపర్లా ఉంటుంది. రోల్ వస్తుంది మీకు కావాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చూసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను సెకండ్ లేయర్ వేస్తున్నాను థిక్ బ్లూ, నేవీ బ్లూతో. ఫస్ట్ మనకి ఎక్కడైతే షాడో పార్ట్స్ ఉంటాయో అక్కడ నేను దీన్ని అప్లై చేస్తున్నాను. ఫస్ట్ అప్లై చేసిన తర్వాత ప్లెయిన్ బ్రష్ తీసుకొని మనం బ్లెండ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. నేను ఇలా ఫస్ట్ మొత్తం అంతా షాడో పార్ట్స్ దగ్గర, ఫింగర్స్ దగ్గర అంతా నీట్గా వేసేసాను. అండ్ జ్యువెలరీ కింద షాడో లాగా వేసాను. మీరు కూడా ఇలానే వేయండి. సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. నేను చూపిస్తున్న ప్రాసెస్ని సింపుల్గా మీరైతే నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ప్లెయిన్ బ్రష్ తీసుకొని కొంచెం వాటర్లో డిప్ చేసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా బ్లెండ్ చేస్తున్నాను నీట్గా. మొత్తం మనకి ఒకవేళ బ్లెండ్ చేసేటప్పుడు ఆ పెయింట్ మన బ్రష్కి అవుతుంది కదా, అయిన తర్వాత మళ్ళీ వేరే చోట బ్లెండ్ చేసేటప్పుడు అక్కడ మీకు డిస్టర్బ్ అవుతుంది. మధ్యలో మీరు వాటర్లో డిప్ చేసి వాటర్ని ఒక టిష్యూ పేపర్ తీసుకొని వాటర్ని క్లియర్ చేసేసి ఆ తర్వాత పెయింటింగ్ పైన అప్లై చేయండి. ఇలా నీట్గా నేను బ్లెండ్ చేసుకున్నాను. ఐబ్రోస్ దగ్గర అండ్ హెయిర్ కింద షాడో పార్ట్స్ దగ్గర అంతా మీరు క్లియర్గా 1కి 2 సార్లు చూడండి, మీకే అర్థమైపోతుంది. అండ్ ఈజీగా అయిపోతుంది. చాలామందికి కొంచెం బ్లెండ్ చేయడం అనేది కష్టం. ఫస్ట్ టైం ఎవరికి రాదు, నిదానంగా నేర్చుకోండి. నాకు కూడా స్టార్టింగ్లో బ్లెండ్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. ఆ తర్వాత చేస్తూ అది కూడా ఈజీ అయిపోతుంది. నేను వేస్తున్న ఈ పిక్చర్ మీకు కావాలంటే యానిమేటెడ్ పిక్చర్ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. పోస్ట్లో ఒకసారి వెళ్ళి చూసేయండి. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. అండ్ మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో ఉన్నాయి. అక్రిలిక్ కలర్స్తోనే కాదు, వాటర్ కలర్స్తో, స్కెచెస్తో, ఆయిల్ ప్యాస్టల్స్తో ఎలా వేయాలో అన్నీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. కావాలనుకున్న వాళ్ళు చూసేయండి. అండ్ డ్రాయింగ్ ఎలా వేయాలి, విత్ గ్రిడ్ అండ్ వితౌట్ గ్రిడ్ ఎలా వేయాలో అన్నీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. వెళ్ళి చూసేయండి.
అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసేవి మీ ఫోన్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ నేను చూపించే పెయింటింగ్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మొత్తానికి ఈ విధంగా బ్లెండింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫేస్ డీటెయిల్స్ వేసుకుంటున్నాను. బ్లాక్ కలర్తో ఐబ్రోస్ వేస్తున్నాను. ఐబ్రోస్ వేసేటప్పుడు మీరు చెక్ చేసుకోండి ఒకసారి పేపర్ పైన వేసి థిన్గా వస్తున్నాయా థిక్గా వస్తున్నాయని. థిన్గా చిన్నగా వస్తే వేసుకోండి, లేదంటే మీ దగ్గర ఏదైనా పెన్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఐబ్రోస్కి బ్రష్ వాడాను. అండ్ నెక్స్ట్ ఐస్ దగ్గరికి వచ్చేసరికి పెన్ వాడుతున్నాను, ఎందుకంటే నాకు చిన్నగా వేసాను కదా డీటెయిలింగ్ కొంచెం కష్టం అవుతుంది అనేసి పెన్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర జెల్ పెన్ ఉంటే జెల్ పెన్ తీసుకోండి, లేదంటే నార్మల్ పెన్తోనే వేయండి. మీరు కనుక పేపర్ యూజ్ చేస్తున్నట్టయితే ఇంకా సింపుల్ అవుతుంది, ఎందుకంటే క్యాన్వాష్ బోర్డ్ కానీ క్యాన్వాష్ పేపర్ కానీ కొంచెం రఫ్గా ఉంటాయి. పెన్తో వేస్తే సరిగ్గా పడవు, కాబట్టి డబల్ టైం త్రిబుల్ టైం అలా అనాల్సి వస్తుంది కొంచెం థిక్గా అవ్వడానికి. అండ్ ఒకవేళ మీ కనుక వేసేటప్పుడు ఐస్ ల్యాషెస్ కానీ ఐబ్రోసెస్ కానీ తప్పుపోతే ఏం బాధపడకండి. అది ఆరిపోయిన తర్వాత, అంటే బ్లాక్ కలర్ వేసింది ఆరిపోయిన తర్వాత బ్లూ కలర్తో ఇంకోసారి దానిపైన వేసి సెకండ్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడైతే అక్రెలిక్ మార్కర్ యూజ్ చేస్తున్నాను. దీంతో మనం వేసేటప్పుడు లేయర్స్ విధంగా వేయాలి. ఫస్ట్ లేయర్ ఆరిపోయిన తర్వాత సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ అట్లా థిక్గా అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఐస్లో 2 డాట్స్ పెడుతున్నాను, వైట్ షైనింగ్గా 2 డాట్స్ వైట్ స్కెచ్తోని. అండ్ నేను ఇక్కడ లిప్స్కి కూడా అక్రిలిక్ మార్కర్స్ యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసిన తర్వాత అవుట్లైన్ కోసం అనేసి పెన్ యూజ్ చేస్తున్నాను. అండ్ మీరు ఐస్లో నేను ఎలా అయితే 2 డాట్స్ పెట్టానో అలా లిప్స్ పైన కూడా కొంచెం డీటెయిల్ చేయడానికి ట్రై చేయండి, ఒకవేళ మీ పెయింటింగ్ పెద్దగా ఉంటే. అండ్ నేను ఇక్కడ నామంని కొంచెం దానిపైన పెయింట్ వెళ్ళినట్టుగా అనిపించింది, అందుకనేసి ఇంకా వైటనింగ్ చేస్తున్నాను, బ్రాడ్గా వేస్తున్నాను. అండ్ ఆ తర్వాత రెడ్ కలర్తో ఇలా నామంలాగా తిలకంలాగా వేస్తున్నాను, లేదంటే మీ దగ్గర స్కెచ్ ఉందంటే స్కెచ్తో కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లాక్ కలర్ స్కెచ్తోనే వేస్తున్నాను అవుట్లైన్, ఎందుకంటే కొంచెం కార్టూన్ లుక్ ఇద్దామని. మీరు కార్టూన్ లుక్ ఇవ్వాలనుకుంటే కొంచెం బ్రాడ్గా వేయండి, బ్రాడ్గా అవుట్లైన్ వేస్తూ స్కెచ్తో ట్రై చేయండి. లేదు అనుకుంటే యానిమేటెడ్గా రావాలనుకుంటే మీరు బ్లాక్ పెన్ కానీ జెల్ పెన్ కానీ నార్మల్ పెన్ కానీ యూజ్ చేయండి. నన్ను అడిగితే నార్మల్ పెన్నే బెస్ట్ అంటాను. నార్మల్ పెన్తో మీరు అవుట్లైన్ అంతా వేసేసేయండి. అండ్ ఈ స్కెచ్ అవుట్లైన్ వేసేటప్పుడు చాలా జాగ్రత్త, మనం పెన్సిల్ స్కెచ్ వేసుకుంటాం నీట్గా, మళ్ళీ పెయింటింగ్ వేసిన తర్వాత ఈ అవుట్లైన్ బాగాలేకుంటే మొత్తం పెయింటింగ్ అంతా పాడైపోతుంది, కాబట్టి కేర్ఫుల్గా జాగ్రత్తగా వేసేయండి. ఫస్ట్ నేనైతే ఇక్కడ నేను బ్లూ కలర్ స్కిన్కి వేసాను కదా, అక్కడ మాత్రమే అవుట్లైన్ వేస్తున్నాను. మిగతా చోటంతా అవుట్లైన్ ఇప్పుడే వద్దు, పెయింట్ వేసిన తర్వాత వేద్దాము అనేసి ఆపేసాను. అండ్ ఇక్కడ మనం హెయిర్ వేసేటప్పుడు కూడా 2 నుంచి 3 లేయర్స్ వరకు వేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ బ్రౌన్ కలర్ అప్లై చేస్తున్నాను. బ్రౌన్ కలర్ అప్లై చేసిన తర్వాత దానిపైన బ్లాక్ది 2 లేయర్స్ వస్తాయి. మీరు కావాలంటే ఒక్క లేయరే థిక్గా వేసుకోవచ్చు. అదే స్కెచ్తో వేస్తున్నారైతే అంటే ఇంకా లేయర్స్తో పని లేదు. నేను ఇక్కడ ఫస్ట్ బ్రౌన్ కలర్ లైట్గా అప్లై చేశాను మొత్తం అంతా, అండ్ తర్వాత బ్లాక్ కలర్ అప్లై చేస్తున్నాను. బ్లాక్ కలర్ మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ బ్రౌన్ కలర్ ఎందుకు అప్లై చేస్తున్నానంటే ఆ లుక్ చాలా బాగుంటుంది. క్యాన్వాష్ బోర్డ్ కాబట్టి ఇలా లేయర్స్ వేయాల్సి ఉంటుంది. పేపర్ అయితే మీకు అవసరం లేదు, క్యాన్వాష్ పేపర్ కానీ బోర్డు కానీ ఇలా వేస్తేనే బాగా మనకి ఫినిషింగ్ బాగుంటుంది. నేను ఇక్కడ స్మాల్ బ్రష్ యూజ్ చేస్తున్నాను. మీరు కనుక చిన్నగా వేసింటే స్మాల్ బ్రష్నే ప్రిఫర్ చేయండి, లేదు అంటే కొంచెం బ్రాడ్గా వేసి ఉంటే ఆ ఫ్లాట్ బ్రష్లో స్మాల్ సైజ్ ఉంటుంది, అవి యూజ్ చేయండి. అండ్ ఇలా హెయిర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను రెడ్ కలర్తో పంచ వేస్తున్నాను. పంచ నేను రెడ్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకున్నాను, అండ్ ఎల్లో కలర్ స్ట్రిప్స్తో. ఎల్లో కలర్ కూడా లాస్ట్లో వేసి చూపిస్తాను. ఫస్ట్ రెడ్ కలర్ తీసుకుంటున్నాను, మెరూన్ రెడ్ కాకుండా నార్మల్ రెడ్డే యూజ్ చేశాను. అండ్ చేతి పైన స్వస్తిక్ వేస్తున్నాను, ఖాళీగా ఉంచడం ఎందుకులే అనేసి స్వస్తిక్ వేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎల్లో కలర్స్ యూజ్ చేస్తున్నా. ఫస్ట్ వన్ మీడియం ఎల్లో అండ్ లైట్ ఎల్లో. ఫస్ట్ మీడియం ఎల్లో తీసుకోండి, ఇలా మనకి ఒక సైడ్ నుంచి షాడో పడుతున్నట్టు, ఒక సైడ్ టిక్, ఇంకో సైడ్ లైట్ ఎల్లో యూజ్ చేస్తున్నాను.
చూడండి ఇలా నేను చూపించినట్టుగా వేసుకోండి. ఒక సైడ్కి అన్ని జ్యువెలరీకి ఒక సైడ్కి అంతా ఇలా థిక్ ఎల్లో అప్లై చేయండి. ఆ తర్వాత లైట్ ఎల్లోతో బ్లెండ్ చేసేయండి. అండ్ నేను లాస్ట్లో కొంచెం గోల్డ్ కలర్ కూడా వేశాను. లైటింగ్ పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి ఇంకా బాగా కనిపిస్తుంది. అందుకోసం మీ దగ్గర లేకోకుంటే గోల్డ్ కలర్ పెయింట్ పర్వాలేదు, మీరు అలానే వేయండి. ఈ 2 కలర్స్ యూస్ చేసి. లేదు ఇంకా 3D రియాలిటీ లుక్ రావాలి అంటే 3 కలర్స్ కూడా యూస్ చేయొచ్చు. థిక్ ఎల్లో, మీడియం ఎల్లో, లైట్ ఎల్లో, 3 డిఫరెంట్ షేడ్స్. వీటిని నీట్గా బ్లెండ్ చేయాల్సి ఉంటుంది. స్కెచెస్తో అన్న వేసుకోవచ్చు. మీరు వాటర్ కలర్స్ యూస్ చేస్తే ఆ కలర్స్, లేదంటే అక్రిలిక్ కలర్స్. అండ్ నేను ఇక్కడ చెప్పాను కదా గోల్డ్ కలర్ అప్లై చేస్తానని, ఇదే మొత్తం అన్ని జ్యువెలరీస్కి ఈ 3 డిఫరెంట్ షేడ్స్ని వేసాను. మీ దగ్గర గోల్డ్ కలర్ లేకుంటే థిక్ ఎల్లో యూస్ చేయండి. అండ్ లాస్ట్లో మనకి అవుట్లైన్ వేసేటప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ కూడా యూస్ చేసి వేస్తాను. అది కూడా మీకు ఎలానో చూపిస్తాను. ఇలా నీట్గా నేను ముందు బ్లూ కలర్ చూపించాను కదా, బ్లూ కలర్ స్కిన్కి ఎలా వేయాలో అలానే నీట్గా ఎల్లో కలర్తో కూడా బ్లెండ్ చేసేయండి. స్కెచెస్తో కూడా బ్లెండ్ చేయొచ్చు ఈజీగా. అండ్ నేను ఇక్కడ చెప్పాను కదా ఎల్లో కలర్ స్టిప్ అని, పంచకి ఎల్లో కలర్స్ కూడా వేశాను. అండ్ కింద పీట దగ్గర అండ్ ఇట్లా లోటస్కి నేను పింక్ కలర్ అండ్ కొంచెం వైలెట్ కలర్, నాకు థిక్ పింక్ రాలేదు ఈ స్కెచెస్లో, సో నేను వైలెట్ కలర్ తీసుకున్నాను. పూలమాలకి నేను ఇలా పింక్ కలర్ తీసుకున్నాను, పింక్ కలర్తోనే వేస్తున్నాను. అండ్ ఇక్కడ పంచకి ఇంకా కొన్ని డీటెయిల్స్ మిగిలినాయి, అవి వేస్తున్నాను. ఇలా గార్లాండ్ పూలమాలకి వేస్తున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ పూలమాలకి నేనైతే పింక్, గ్రీన్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకున్నాను. వీటితోనే వేయాలనుకుంటున్నాను. నేను తీసుకున్న పిక్చర్లో కొంచెం వేరుంది, నేను వేరేగా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇలా వేస్తున్నాను. నా దగ్గర అక్రిలిక్ కలర్స్ లేవు కాబట్టి వాటర్ కలర్స్ యూస్ చేస్తున్నాను, పింక్ అండ్ థిక్ పింక్, ఈ రెండింటికి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాటర్ కలర్స్ యూస్ చేసినా కానీ నాకు అంతగా తేడా అయితే కనపరాలేదు, బాగానే వచ్చింది. అండ్ తర్వాత ఇలా థిక్ పింక్తో నేను షాడో లాగా వేసాను కింద 2 లోటస్కి. అండ్ తర్వాత ఇలా డాట్స్ అయితే వేస్తున్నాను. థిక్ పింక్తో డాట్స్ వేస్తే షాడో లాగా, ఫ్లవర్స్ షాడో లాగా ఇంకా మనకి రియల్గా కనిపిస్తుంది మన పెయింటింగ్. ఇలా టోటల్గా నేను డీటెయిలింగ్ అయితే చేస్తున్నాను పూలమాలలకి. అండ్ సేమ్ ఇదే విధంగా వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్కి కూడా వెనకాల ఇక్కడ నేను పింక్కి అటువైపు ఇటువైపు గ్రీన్ కలర్ వేస్తున్నాను. అండ్ మధ్యలో వైట్ కలర్ వదిలేస్తున్నాను. దానిపైన సిమెంట్ కలర్ యూస్ చేసి సేమ్ ఇదే షాడో డాట్స్ లాగా వేస్తాను. ఇక్కడ మనము డాట్స్ వేసుకునేటప్పుడు కొంచెం మనం వేసిన పెన్సిల్ స్కెచ్కి కొంచెం పక్కకి రానియండి, ఎందుకంటే ఫ్లవర్స్ అలానే ఉంటాయి కదా మనం రియల్లో చూసినా కానీ, కాబట్టి అలా వేసుకోండి. ఇంకా రియాలిటీకి మళ్ళీ ఎక్కువ బయటికి రానివ్వకండి. అండ్ నేను ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్స్ ఉంటాయి కదా కిరీటంలో అండ్ శంకు చక్రాల దగ్గర, అలా గ్రీన్ కలర్ స్టోన్స్, రెడ్ కలర్ స్టోన్స్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ గ్రీన్ కలర్ స్టోన్స్ యాడ్ చేస్తున్నాను, ఎలా పెయింట్లో డిప్ చేసుకున్నా కాబట్టి. ఆ తర్వాత రెడ్ కలర్ యూస్ చేసి డాట్స్ వేస్తున్నాను. మీరు ఏ సినారియోలో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే గ్రీన్ రెడ్ అలా వేస్తున్నాను. మీరు ఎలా కావాలంటే ఒక లైన్ అంతా రెడ్ వేసి ఇంకో లైన్ అంతా గ్రీన్ వేసుకోవచ్చు, దట్ ఈస్ యువర్ చాయిస్. కానీ ఎక్కువ డాట్స్ పెట్టకండి, మళ్ళీ బాగా కనపరాదు. అండ్ ఇక్కడ నేనైతే రెడ్ అండ్ గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఆ రెండింటి కాంబినేషన్నే పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకు మీకు వేరే కలర్ కావాలంటే ఆరెంజ్ కానీ అలా యూస్ చేసుకోవచ్చు. ఇలా నేను బ్రౌన్ కలర్ తీసుకొని చెప్పాను కదా ఆల్రెడీ ముందు, బ్రౌన్ కలర్తో వేస్తాననేసి డీటెయిలింగ్స్. ఇంకా ఇలా నేను బ్రౌన్ కలర్ యూస్ చేసుకొని ఇలా వేస్తున్నాను లైన్స్ అండ్ డిజైన్స్. కిరీటానికి, శంకు చక్రానికి, టోటల్ జ్యువెలరీకి అంతా లాస్ట్లో ఫైనల్ టచ్గా జ్యువెలరీకి ఇలా బ్రౌన్ కలర్తో వేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ మీకు కావాలంటే అవుట్లైన్కి, జ్యువెలరీ అవుట్లైన్కి మాత్రం మీరు బ్రౌన్ కలర్ యూస్ చేసుకోవచ్చు, మిగతా అవుట్లైన్కి బ్లాక్ కలర్ యూస్ చేసుకోవచ్చు, ఇంకా బాగా కనిపిస్తుంది. నేనైతే ఇక్కడ టోటల్ జ్యువెలరీకి అండ్ స్కిన్కి మొత్తం అంతా బ్లాక్ కలర్ అవుట్లైన్ యూస్ చేస్తున్నాను.
అండ్ ఇలా మళ్ళీ జ్యువెలరీ దగ్గర రెడ్ గ్రీన్ యూస్ చేసి డాట్స్ వేస్తున్నాను. డాట్స్ వేస్తున్నప్పుడు కూడా మీరు వాటర్ కలర్స్ యూస్ చేస్తున్నట్లయితే వాటర్ టెక్స్చర్ మస్ట్ అండ్ షుడ్ చెక్ చేసుకోండి. ఎందుకంటే డాట్స్ మనకి చాలా చిన్నగా ఉండాలా, అప్పుడే బాగుంటాయి. ఒకవేళ వాటర్ టెక్స్చర్ ఎక్కువ అయిపోతే అవి అంతా స్ప్రెడ్ అయిపోతుంది మన పెయింటింగ్లో. కాబట్టి నిదానంగా చూసుకొని వేసుకోండి. అండ్ ఇక్కడ నేను లోటస్ చిన్న చిన్న లోటస్ ఉన్నాయి కదా, వాటికి డీటెయిలింగ్ చేస్తున్నాను. ఫస్ట్ సేమ్ ముందు ఎలా వేసానో అలానే ఫస్ట్ పింక్ కలర్తో లైట్ పింక్తో వేసాను. ఆ తర్వాత వాటి ఎడ్జెస్ అంటే అవుట్లైన్ టిక్ పింక్తో వేస్తున్నాను. ఇంకా నీట్గా ఇంకా బాగా కనిపిస్తుంది. అందుకు శంకు చక్రాల దగ్గర వేస్తున్నాను. ఇలా టిక్ పింక్ యూస్ చేసి అవుట్లైన్స్ వేస్తున్నాను. దీనికి మీరు చిన్న బ్రష్ యూస్ చేయండి, స్మాల్ పాయింటెడ్ బ్రష్, అదే బెస్ట్ మనకి. అండ్ ఇక్కడ పీట దగ్గర నేను రెడ్ కలర్ యూస్ చేస్తున్నాను. రెడ్ కలర్తో వేసేటప్పుడు కూడా నిదానంగా లోటస్ పెయిన్కి పోకోకుండా, పాదాల పైకి పోకోకుండా నీట్గా వేసుకోండి. స్మాల్ బ్రష్ యూస్ చేయండి. మీ దగ్గర ఎంత వీలైతే అంత స్మాల్ బ్రష్ తీసుకొని వేయండి. అండ్ దీనికి కొంచెం షైనీగా ఉండాలని, షైనింగ్గా కనబడుతున్నట్టు ఇలా వైట్ కలర్ ఈ స్కెచ్ తీసుకొని వేస్తున్నాను. మీరు వైట్ కలర్ పెయింట్తో కూడా వేసుకోవచ్చు. అండ్ తర్వాత నేను ఇక్కడ వైట్ కలర్ గార్లాండ్కి ఇలా సిమెంట్ కలర్తో వేస్తున్నాను. అండ్ పంచుకి ఎల్లో కలర్ వేస్తున్నాను. ఇలా నేను దీపాలు కూడా వేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఊరికే వదిలేయడం అనేసి ఎక్స్ట్రాగా దీపాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇది యానిమేటెడ్ ఇమేజ్లో ఈ దీపాలు లేవు, కానీ నేను ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను. దీనికి కూడా నేను స్మాల్ బ్రష్ యూస్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ లేయర్ నేను లైట్ ఎల్లో తీసుకుంటున్నాను. లైట్ ఎల్లోతో మొత్తం అంతా ఫస్ట్ టాప్ టు బాటమ్ మొత్తం అంతా ఒకసారి షేడ్ వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మీడియం ఎల్లో తీసుకొని ఎడ్జెస్ దగ్గర అంటే 2 సైడ్స్ ఎడ్జెస్ దగ్గర మళ్ళీ మొత్తం కవర్ చేసేసేకండి. లైట్ ఎల్లోనే కనపరావాలి. ఎన్ని లేయర్స్ వేసినా కానీ మనకి ఇక్కడ మిడిల్లో కొంచెమైనా లైట్ ఎల్లో కనపరావాలి. అప్పుడే మనకి బాగా షైనీగా లుక్ ఇంకా బాగుంటుంది. ఇలా నేను చూపించినట్టు వేసుకోండి ఎడ్జెస్ దగ్గర. ఆ తర్వాత ఈ మీడియం ఎల్లో అయిపోయిన తర్వాత కొంచెం థిక్ ఎల్లో తీసుకొని సేమ్ ఇప్పుడు మీడియం ఎల్లో ఎలా వేసామో అలా వేస్తున్నాను. ఈ థిక్ ఎల్లోతో వేసేటప్పుడు లైట్ ఎల్లో కనపరావాలి, మీడియం ఎల్లో కూడా కొద్దిగా కనపరావాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనకి ఆ 3 వేరియేషన్స్ క్లియర్గా కనపరావాలి, కానీ బ్లెండ్ చేయాలి. నీట్గా బ్లెండ్ చేసేసుకోండి. అండ్ లాస్ట్లో మళ్ళీ బ్రౌన్ కలర్ కూడా అప్లై చేస్తాను. ఇక్కడ మనకి దీపాలు ఫైర్ ఉంటుంది కదా, ఆ ఫైర్ దగ్గర మీరు ఈ బ్రౌన్ కలర్ ఇవన్నీ వేయకండి. అక్కడ లైట్ ఎల్లో అండ్ రెడ్ 2 కలిపి వేసేసేయండి. అక్కడ ఈ బ్రౌన్ కలర్ థిక్ ఎల్లో వేయకండి. అండ్ ఇప్పుడు నేను బ్రౌన్ కలర్ యూస్ చేసి వేస్తున్నాను. కొంచెం లైట్ బ్రౌన్ తీసుకోండి, మీకు వీలైతే తీసుకొని వేస్తున్నాను. ఇక్కడ ఎడ్జెస్లో వేస్తున్నాను. ఆ తర్వాత అవుట్లైన్ నేను యాజ్ యూజువల్ బ్లాక్తో వేస్తాను. అండ్ వేసేటప్పుడు బీ కేర్ఫుల్. ఇక్కడ మనకి వేసిన ప్రతి లేయర్ కనపరావాలి. స్టార్టింగ్లో లైట్ ఎల్లో, మీడియం ఎల్లో అండ్ థిక్ ఎల్లో కనపడిస్తూ బ్రౌన్ కలర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా బ్లాక్ కలర్ వేయాలి. నిదానంగా నీట్గా ట్రై చేయండి, వస్తుంది. మీకు ఇది కొంచెం టఫ్గా అనిపిస్తే స్కెచ్తో కాకుండా పెన్తో వేయండి. అవుట్లైన్ బ్లాక్ అవుట్లైన్ పెన్తో వేస్తే మీకు ఇంకా షార్ప్గా ఇంకా బాగా కనిపిస్తుంది. నేనైతే స్కెచ్తోనే వేస్తున్నా. అండ్ నేను ఈ వీడియో పైన షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్ తక్కువైనా లైక్స్ బాగా వచ్చాయి. మీరు కూడా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ అవుట్లైన్ వీడియో వితౌట్ గ్రిడ్ ఎలా వేయాలో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను, వెళ్ళి చూసేయండి అది కూడా. ఒకవేళ మీకు ఈ దీపాలు వేయడం కొంచెం కష్టంగా అనిపిస్తే పక్కన ఒక పేపర్లో కానీ రఫ్ బుక్లో ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరు మీ పెయింటింగ్లో వేస్తే ఇంకా బాగా వస్తుంది. ఒకటికి 2 సార్లు ఈ వీడియోని వెనక్కి స్కిప్ చేయకోకుండా చూడండి. 1కి 2 సార్లు పెట్టుకొని మీకు సింపుల్గా ఇంకా క్లారిటీ వస్తుంది, ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. సో వీడియో ఇంకా లేట్ అవ్వకూడదు కాబట్టి కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టేసా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నేను చెప్పా కదా, ఎల్లో, బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్స్ని తీసుకున్నాను నేను బ్యాక్గ్రౌండ్కి. వెంకటేశ్వర స్వామి దగ్గర ఎల్లో కలర్, కొంచెం దూరంకి వెళ్ళేసరికి బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ అలా వేస్తున్నాను. ఇక్కడ కొంచెం మీరు నిదానంగా వేసుకోండి. ఫ్లాట్ బ్రష్తో వేసేవాళ్ళు ఫస్ట్ టైం అయితే
ఫస్ట్ స్మాల్ బ్రష్తో వేసిన తర్వాత, అంటే స్వామివారి దగ్గర మనం వేసుకున్న పెయింటింగ్ దగ్గర లోపలికి వెళ్ళిపోకుండా స్మాల్ బ్రష్తో వేసి తర్వాత ఫ్లాట్ బ్రష్తో వేసేయండి. నాకు ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి ఫ్లాట్ బ్రష్తోనే వేసేస్తున్నాను మొత్తం. అండ్ ఇక్కడ ఇలా రౌండ్గా వేస్తున్నాను ఎల్లో కలర్. మీ దగ్గర లైట్ ఎల్లో ఉంటే లైట్ ఎల్లో యూస్ చేయండి, వీలైనంత లైట్ ఎల్లో. ఇలా వేసిన తర్వాత బ్రౌన్ అండ్ బ్లాక్ వేసి దాంతో బ్లెండ్ చేస్తున్నాను. ఇలా మొత్తం మనం ఆల్రెడీ ఇంత కష్టపడి పెయింటింగ్ వేసుకున్నాం కాబట్టి దానిపైన వెళ్ళకూడదు కాబట్టి నిదానంగా నీట్గా వేసుకోండి. స్మాల్ బ్రష్ యూస్ చేసి ఆ తర్వాత ఫ్లాట్ బ్రష్ యూస్ చేయండి. అండ్ ఫస్ట్ నేను ఇక్కడైతే బ్లాక్ కలర్ అప్లై చేస్తున్నాను, ఆ తర్వాత ఆ రెండింటికి మధ్యలో బ్రౌన్ కలర్ వేసి బ్లెండ్ చేస్తాను. ఈ విధంగా టాప్లో 2 సైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్ వేస్తున్నాను బ్లాక్ కలర్. బ్యాక్గ్రౌండ్ బ్లెండింగ్కి మాత్రం మీ దగ్గర వీలైనంత ఫ్లాట్ బ్రష్ మాత్రమే యూస్ చేయండి, కొంచెం పెద్దదే. మనం పెయింటింగ్ దగ్గరికి, అంటే మనం ఇప్పుడు వేస్తున్న వెంకటేశ్వర స్వామి దగ్గర వేసేటప్పుడు ఎల్లో కలర్ స్మాల్ బ్రష్ యూస్ చేయండి. అండ్ బ్లెండింగ్కి ఫ్లాట్ బ్రష్ యూస్ చేయండి. ఇలా నేను ఫస్ట్ బ్రౌన్ అండ్ బ్లాక్ బ్లెండ్ చేసిన తర్వాత ఎల్లో అండ్ బ్రౌన్ బ్లెండింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా బ్లెండింగ్ చేసుకోండి. బ్లెండింగ్ కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ ఈ విధంగా నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా బ్లెండింగ్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఒక రఫ్ పేపర్లో కానీ బుక్లో కానీ వేసి చూసిన తర్వాత మీరు మీ పెయింటింగ్ పైన వేస్తే బాగా వస్తుంది, ఫెయిల్ కాకుండా. మళ్ళీ అంతా ఫస్ట్ నుంచి వేయాల్సి వస్తుంది. అందుకు ఇలా మీకు ఒకవేళ బిగినర్స్ మాకు ఇంకా బ్లెండింగ్ రాదు అనుకుంటే మీరు జస్ట్ 1 కలర్ యూస్ చేయండి, ఎల్లో ఒక్కటే యూస్ చేయండి, లేదంటే 2 కలర్స్ యూస్ చేయండి, ఎల్లో అండ్ థిక్ ఎల్లో అన్న బ్రౌన్ అన్న. 3 కలర్స్ కష్టం అనిపిస్తే వద్దు, బ్లాక్ కలర్ తీసేసుకోండి. బ్లాక్ కలర్ మీకు ఆప్షనల్గా పెట్టుకోండి. అండ్ ఫైనల్గా సింపుల్గా బ్లెండింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. 2 కలర్స్ బ్లెండ్ చేసేటప్పుడు ఇంకొక కలర్ లైట్ కలర్ని డిప్ చేసుకొని లైట్ కలర్లోంచి థిక్ కలర్లోకి వేస్తూ బ్లెండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎల్లో అండ్ బ్రౌన్కి ఎలా యూస్ చేశానో అలా వేసుకోండి, మీకు ఇంకా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మీరు ఆ ప్లెయిన్ బ్రష్ తీసుకునే దానికంటే బిగినర్స్ కోసం ఇలా బ్లెండ్ చేసుకోండి. ఫస్ట్ లైట్ కలర్ తీసుకొని లైట్ కలర్లో నుంచి థిక్ కలర్లోకి బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం బ్యూటిఫుల్గా మీ పెయింటింగ్ కూడా వచ్చేస్తుంది. ఇలా ఫైనల్ టచ్ చేస్తున్నాను. అండ్ బ్లాక్ కలర్ స్కెచ్తో కొంచెం అవుట్లైన్ మిగిలిపోయింది, అది వేసుకుంటున్నాను. ఈ విధంగా మన పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియోలో ఏ డౌట్స్ ఉన్నా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో అడిగేయండి, రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీకు ఈ పెయింటింగ్ ఎలా అనిపించిందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి.